Shall we turn our Bibles unto Gospel John chapter 3 verse 16. మనం ధ్యానించే భాగము ప్రభుని ఆరాధించక మునుపు యథాప్రకారముగా ధ్యానిస్తూ ఉన్న సంగతి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. సంవత్సరం అవుతా ఉంది. ఈ వచనం కనీసం మనకేమై ఉండాలా? నోటెడ్ అయి ఉండాలా. బైబిల్ తీసి చదవాల్సిన పని లేదు, కానీ ఈ మాట మనకేమై ఉండాలా? కంఠస్థమై ఉండాలా. కంఠస్థ వాక్యాలు చిన్నపిల్లలకి ఇస్తారు కదా. మనం కూడా ప్రతి వారం ఒకే మాటను ఎందుకు ధ్యానిస్తాము అని అంటే, మన నోటికి ఏం చేయబడాలి? అది కంఠస్థం చేయబడాలి. రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మన జీవితంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ ఇట్స్ ఎ డిఫరెంట్ లవ్. దేవుడు మనల్ని ప్రేమించే ఆ ప్రేమ ఎటువంటిదంటే చాలా వ్యత్యాసముతో కూడింది. నో మ్యాన్ కెన్ లవ్ లైక్ గాడ్. దేవునిలాగా మనల్ని ప్రేమించే మనుషులే ఉండరు. మరి మీరు అనుకోవచ్చానా, దేవుడు మనుషుడికి వచ్చారని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు మనుషుడిగా జన్మిస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించిన ప్రేమ చాలా గొప్పది, వ్యత్యాసమైనది అంటున్నారు. మనుషుడు రూపములో వచ్చే కదా దేవుడు ప్రేమించేది. మరి సాటి అయిన మనిషి ఎందుకు నన్ను ప్రేమించలేకపోతా ఉన్నాడు? సాటి అయిన మనిషిని ప్రేమలో ఎందుకు నేను దేవుని ప్రేమను చూడలేకపోతా ఉన్నాను అని ప్రశ్నలు ఉంటాయి. ద పర్పస్ దట్ గాడ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్ వాజ్ టు సేవ్ ద పీపుల్ ఆఫ్ సిన్నర్స్. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన కారణం ఏంటంట? పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్న మనిషిని దేవుడు ప్రేమించి తాను నివసించే నిత్య రాజ్యం వైపుకు నడిపించాలన్నది దేవుని ప్రేమ. ఏ మనుషుడు కూడా అట్లా ప్రేమించడు. మనల్ని ప్రేమిస్తాడండి. భార్య ప్రేమిస్తుంది. భార్య అనుకుంటుందా, అయ్యో నా భర్తను నేను పరలోకం తీసుకెళ్లాలా అని? పరలోకం తీసుకెళ్లాలని భార్య ప్రేమించదు. వై ఎస్పెషల్లీ దట్ వైఫ్ లవ్స్ దట్ హస్బెండ్. ఎందుకు భార్య భర్తని ప్రేమిస్తూ ఉంటుందంటే, భర్త ఏం చేయాలి? భార్యను సంరక్షించాలి. టు ప్రొటెక్ట్ హర్. ఆమెను సంరక్షించాలి, ఆమె యొక్క అవసరతలు తీర్చబడాలి అన్న కారణమును బట్టి మోస్ట్లీ ద లవ్ విల్ డిపెండ్స్. అందు కారణం వల్లనే మొదటిగా చూస్తే ఆ ప్రేమ ఆధారపడి ఉంటుంది. ఏ భర్త కూడా తన భార్యను, అయ్యో ఈమె పరలోకం వెళ్ళాలి, ఈమె కొరకు నేను కలువరి సిలువలో రక్తంగా అరుస్తా, ఈమె నేను ప్రేమిస్తా ఉన్నానని ఎవరు చెప్పరు కదండి. వై మీన్స్ దట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ బీన్ బోర్న్ ఇన్ ద సిన్. పాపంలో జన్మించిన మనుషుడు పాపి అయిన మనిషిని కొరకు ఎలాగో ప్రాణం పెట్టగలడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ చాలా వ్యత్యాసమైనది. ఎప్పుడు కూడా మనం దేవుని ప్రేమను ఇంకొక ప్రేమతో ఎప్పుడు ఏం చేయకూడదు? కంపారిజన్, పోల్చకూడదు. అయ్యో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా, మా తల్లి ప్రేమతో పోలుస్తానంటే నో. తల్లి ప్రేమతో పోలుస్తా కదంటే నో. భార్య ప్రేమతో, భర్త ప్రేమతో పోలుస్తానంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుని ప్రేమ ఎప్పటికీ ఎన్నటికీ ప్రతిరోజు మనం చచ్చేదాకా, చనిపోయిన తర్వాత కూడా మన ఎడలో చూపించే ప్రేమ ఇట్స్ ఎ డిఫరెంట్ లవ్. కనుక మనం గమనించినప్పుడు దేవుని ప్రేమ ఎటువంటిదంట? పరమగీతంలో ఒక మాట ఉంది, చదువుదాం ఆ మాట. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటూ సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 1 verse 2. పరమగీతములు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. రైట్. ఏంటంట? యువర్ లవ్ ఈజ్ బెటర్ దాన్ వైన్.
నీ ప్రేమ దేనికంటే మధురమైందంట? ద్రాక్షారసము కంటే మధురమైంది. ఈ దినమున ఐ am sure that mostly 90% of people fall into the greatest sin of drinking wine. మనం గమనించితే ఈ దినం నేను నిశ్చయంగా చెప్పగలను, 190 మంది జీవితాలు ఎక్కడున్నాయంట? మద్యము సేవించి ఆనందపడే పాపములు పడిపోయి ఉన్నారు. మీరు అనుకోవచ్చు, మరి వై బ్రదర్, ఇన్ ద బైబిల్ ఇట్ సేస్ ఇట్ హ్యాస్ బీన్ రిటన్ వైన్ 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 వైన్. బైబిల్లో ఉంది కదా, ఏమని? వైన్ అన్న మాట ఉంది కదా. వాట్ ఈస్ ద హోలీ గోస్ట్ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యాజ్ ఈజ్, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ఏం బయలుపరచడానికి ఇష్టపడతా ఉందంటే, వైన్ వేరు, ఆల్కహాల్ వేరు. వైన్ అంటే ఏంటి? మనం అనుకుంటాం వైన్ షాప్లో దొరికే వైన్ కాదు. ఇదేంటంట? ద్రాక్షారసము. తెలుగు బైబిల్లో తర్జుమా చూడండి ఎలా ఉందో. ఇంగ్లీష్ బైబిల్ ఇట్ హ్యాస్ బీన్ రిటన్ యాజ్ వైన్. అయితే తెలుగు బైబిల్లో ఎంత ఉందంట, ఏ మాట ఉందంట? తర్జుమా ద్రాక్షారసము. నేను ఈ దినము ప్రభు ఇచ్చిన కృప కొలది ద్రాక్షారసము కంటే దేవుని ప్రేమ ఎందుకు మధురమైనది అన్నదానికి ఒక 3 ఉదాహరణలు ఇస్తాను. 3 ఉదాహరణలు చూసి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకే రండి. మొట్టమొదటిగా దానికంటే ముందు ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. బైబిల్లో చాలామంది పాపం తప్పులు ఎతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అలా బైబిల్లో ఏముంది? వైన్ అనే మాట ఉంది కాబట్టి నేను మందు తాగుతున్నాను అని అంటారు. వైన్ అంటే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మద్యము కాదు. అర్థమైందా? మరి సామెతల గ్రంథంలో ఉంది వైన్ 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 అని. కాబట్టి మనం గమనించినప్పుడు ప్రభు ఏం చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు అని అంటే, మద్యము వేరు, ద్రాక్షారసం వేరు. ఏంటంట? మద్యము వేరు, ద్రాక్షారసం వేరు. ద్రాక్షారసం అంటే ఏంటి? ఇట్స్ కంటెంట్ ఆఫ్ ఫ్రెష్ జ్యూస్. అదేంటంట? అప్పుడే వెంటనే తాజాగా తీయబడిన పండ్ల రసమే ద్రాక్షారసం. అవునా కదా? మరి మద్యం అంటే ఏంటి? మద్యం ఎలాగో తయారు చేస్తారు అని అంటే, తీయబడిన ద్రాక్షారసం అయితే ద్రాక్షారసం యొక్క రసాన్ని, ద్రాక్ష పండ్ల యొక్క రసాన్ని ఏం చేస్తారంట వాళ్ళు? ఏం చేస్తారు? బాగా కుళ్ళబెట్టేసి ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత వాటిని ఏం చేస్తారంట? అంత నురుగు వచ్చి గబ్బు కొడతా ఉంటే అప్పుడు సేవిస్తాం కదా, అదేంటి? ద్రాక్షారసం. వైన్, ఆల్కహాల్ అంటాం. మరి మీరు అనుకోవచ్చు, కొంతమంది అంటారు, ఎందుకంటే మంచి జ్ఞానవంతులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే, అన్న మరి హోమియోపతిలో ఆల్కహాల్ ఉంటుంది ప్రతి మెడిసిన్లో. ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది. ఎస్, ఐ అగ్రీ. అయితే అవి మెడిసిన్గా పనిచేస్తున్నాయి. మనం తీసుకునే ఆల్కహాల్ ఏం చేస్తూ ఉందంట? ఉన్నతమైన విలువ కలిగిన మనుష్యుని విలువలేని వాడిగా తయారు చేస్తుంది కదండి. ద్రాక్షరసం ఎక్కువ త్రాగినామనుకో ఏమవుతుంది? మద్యం ఎక్కువ తాగామనుకోండి, ద్రాక్షరసం కాదులేండి, మద్యం ఎక్కువ తాగామనుకో ఏమవుతుంది? ఊరుకుంటామా? నోటికి పని చెప్తాం, వదరుతా పోతాం. అప్పటిదాకా ఉన్నతమైన స్థానంలో ఉన్న మనుష్యుడు ఇప్పుడు ఏమైపోయినాడంట? వదరుబోతైనాడు. అప్పటిదాకా అందరికీ ప్రయోజనముగా ఉంచబడిన మనుషుడు ఇప్పుడు ఏమైపోయినాడంట? మద్యం సేవించిన వెంటనే సోమరిపోతుగా చేయబడుతూ వచ్చినాడు. కాబట్టి ద్రాక్షరసము వేరు, మద్యము వేరు. కుళ్ళిపోయినది మద్యము, ద్రాక్ష నుంచే వచ్చింది. అయితే ద్రాక్షరసం అంటే ఏంటంట? ద్రాక్షరసం అంటే తాజాగా తీయబడిన పండ్ల రసం. రండి, ఈ దినము ద్రాక్ష రసములో ఉన్న ఒక 3 గుణాలు మీకు పరిచయం చేస్తాను. రండి, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రేప్స్ జ్యూస్ ఆర్ వైన్. ఫస్ట్ వన్, రండి, మొట్టమొదటి మాట లూకాసు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. Shall we turn our Bibles unto Gospel Luke chapter 10 verse 34. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి, రైట్, ఏం పోసినారంట? హి పూర్డ్ వైన్, ద్రాక్షారసమును పోసి. ఎవరంటే ఈ వ్యక్తి?
యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణిస్తూ ఉన్న ఒక వ్యక్తి, అంతే కదండి. యెరూషలేము నుండి ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట? యెరికోకు ప్రయాణిస్తూ ఉన్నాడు. అదేంటి, సర్వసాధారణంగా మనం కూడా అంతే. మీటింగ్ అయిపోయిన వెంటనే ఏం చేస్తాం? బేతేలు నుండి కిందికి వెళ్తాం, మనకున్న మందిర యొక్క గుణాన్ని బట్టి. కాబట్టి మనం గమనించినప్పుడు దేవుని యొక్క మందిరం లేదంటే యెరూషలేము ఆ సందర్భంలో ఉన్నతమైన స్థానంలో ఉంచబడి ఉందేమో. ఈ వ్యక్తి ప్రభువుని ఆరాధించి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన గృహమునకు వెళ్తూ ఉన్నాడేమో, లేదంటే ఆ యొక్క యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నాడేమో. యెరికో పట్టణానికి వెళ్తూ ఉంటే మధ్యలో ఏమైపోతూ వచ్చాడంట? దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు అతన్ని కొట్టారు, దోచుకున్నారు, విలువైన వస్త్రాలను తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేశాడంట? ఏం చేసినారంటే ఇప్పుడు కొర ప్రాణముతో విడిచిపెట్టారు. కొర ప్రాణంతో విడిచిపెట్టబడిన సందర్భములో ఆ వ్యక్తి యొక్క దయనీయమైన పరిస్థితిని అక్కడ నుంచి వెళ్తూ ఉన్న చాలామంది చూస్తూ వచ్చారు, కానీ ఎవరు సహాయం చేయలేదు కదండి. మనకి భాగం అంతా పరిచయమైన సందర్భమే. మొట్టమొదటిగా ఎవరు వచ్చారంట? యాజకుడు వచ్చాడు, చూచి ప్రక్కగా పోయినాడు. లేవీయుడు వచ్చాడు, చూచి ప్రక్కగా పోయినాడు. అయితే మూడోదిగా వచ్చాడు ఆ వ్యక్తి ఎవరంట? హీ ఈజ్ ఎ జెంటైల్ పర్సన్ దట్ మేబీ హీ డోంట్ నో ద లవ్ ఆఫ్ జీసస్. ప్రభువు యొక్క ప్రేమను తెలియని వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏంటంట? సమరయులు. ఈ సమరయుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట? పడి ఉన్న వ్యక్తి యొక్క దయనీయమైన పరిస్థితిని చూసినప్పుడు హృదయం ఏమైందంట? చాలా బాధ కలిగింది. అరే, ఒక వ్యక్తి నా కళ్ళ ముందరే చనిపోతూ ఉంటే నేను ఎట్లుంటా అని ఏం చేశాడంట? ఫస్ట్ ఎయిడ్ చేశాడు. ఏమేడ్ అంటే ఇది చెప్పాలా? ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స. ప్రథమ చికిత్స చేశాడంట. ప్రథమ చికిత్సలో ఏం వాడినాడు ఆయన? ఆయన వాడిన ఆ మెటీరియల్ ఏంటంటే ద్రాక్షరసం. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ వైన్ ఈజ్ అ హీలింగ్. మొట్టమొదటిగా ద్రాక్షరసానికి ఉన్న గుణం ఏంటంట? ఏంటి? నయం చేయడం, గాయపరచబడిన గాయాలను కట్టడమే మొట్టమొదటి గుణం. మనం అనుకుంటాం, అయ్యో ద్రాక్షరసం తాగితే ఏమవుతుంది? కిక్కిస్తాయి. ద్రాక్షరసం తాగితే నెమ్మది వస్తాయి. ద్రాక్షరసం తాగితే ఏమవుతాయి? మత్తు వస్తాయి. ద్రాక్షరసం దట్ ఈస్ నాట్ ఆల్ ద ప్రాసెస్. మద్యము తాగితే నీకు అట్లాగా అయిపోతుంది. శరణ్య బాగుచ్చో అట్లా తిరగాల వాక్యమైన. కాబట్టి మనం గమనించినప్పుడు ఈ ద్రాక్షరసం మొట్టమొదటికి ఏం చేస్తుందంట? ఒక వ్యక్తి యొక్క గాయాలను బాగుపరుస్తుంది. రండి, రెండవ మాటను మీకు పరిచయం చేస్తా. ద్రాక్షరసం మొట్టమొదటిగా ఏం చేస్తుందంట? గాయాలను నయం చేస్తుంది. రండి, రెండవ మాటను పరిచయం చేస్తాను. అదే యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. గాస్పల్ జాన్ చాప్టర్ 2 వర్స్ 9. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో, ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు. రైట్. రెండోది ఏంటంట? ఆ నీళ్లు రుచి చూచినప్పుడు. ఇప్పుడు ద్రాక్షారసం తాగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ద్రాక్షారసం తాగిన తర్వాత అయ్యో మాకు అన్నం వడ్డించండి అన్నారు అక్కడ? అలా ఏం చెప్పలేదు. ఆ ద్రాక్షారసం తాగి వాళ్ళకు దే ఆర్ ఫుల్ఫిల్డ్. రెండోదిగా చూస్తే ద్రాక్షారసం ఏం చేస్తూ ఉందంట? ఏం చేస్తూ ఉంది? రెండవదిగా సమృద్ధినిస్తూ ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంటుంది, సమృద్ధి అన్న మాటకి ప్రాస్పారిటీ అని. కాబట్టి సమృద్ధి ఉంచబడింది వారి జీవితములలో. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన సూచక క్రియ జరిగించిన సందర్భం ఏంటంట? కానాను విందు. ఈ మాటను ఉద్దేశించి కొంతమంది అంటారు ఏమని తెలుసా? అరే మీ యేసయ్య ఏం చేసినాడు? ద్రాక్షరసం ఇచ్చాడు. ఇట్స్ ఏ గ్రేప్స్ వైన్ ఆర్ ఇట్స్ ఏ గ్రేప్స్ జ్యూస్, ఇట్స్ నాట్ అన్ ఆల్కహాలిక్. నేను చాలా ధైర్యంగా చెప్పగలను, ఇదేంటంట? ద్రాక్షరసము. ఇది మద్యము కాదు. మద్యము తాగడం ప్రభు ఎప్పుడు ప్రోత్సహించలే. మద్యాన్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్న ఏ శిష్యులతో కూడా చెప్పలే. ప్రభు అన్నాడు ఏమని? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అన్నాడు, కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తముల వలనైన క్రొత్త నిబంధన. అంతేగాని ప్రభు ఏమన్నా అయ్యా
అక్కడ నుండి మురిగిపోయిన ద్రాక్షరసం తీసుకొని వచ్చి దానితో నీవు మద్యాన్ని సిద్ధపరచి అనేకులు మద్యము చేత నింపబడి అనేకులు ఉల్లసించి అనేకులు ఎలాగుండాలి, మత్తులుగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం కాదు. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు, ఎప్పుడు కూడా మెలకువగా ఉండుడి. మత్తయి సువార్త చాలా స్పష్టంగా ఉంది, అవేక్ అండ్ ప్రే. ఏంటంట, మెలకువగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలా. అదే మొదటి పేతురు పత్రిక ఈ మాట రాయించబడి ఉంటుంది 5వ అధ్యాయంలో. ఏంటంట, నిబ్బరం కలిగి ధైర్యమగుండుడి, మీ విరోధి అయిన సాతాను ఎలాగున్నాడంట, గర్జించు సింహం వలె ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి ఈ మాటను ధ్యానం చేద్దాం. ఎదురుగా సింహం ఉంది, నేను నిద్రపోతూ ఉన్నాను, దాన్ని జయించగలనండి? సింహం వచ్చి నా మీద పడితే జయించలేను. శరణ్య మీద పడితే శరణ్య అయితే జయిస్తుంది, బాగా లావుగుంది కాబట్టి. నేనైతే జయించలేను. అయితే ఒకవేళ మేలుకొని ఉన్నామనుకో ఏం చేయగలం? నెంబర్ 1, పారిపోవచ్చు కదా, తప్పించుకొని పోవచ్చు. చెట్లు ఒకట, ఏ చెట్టో ఏ పుట్టో ఎక్కి ప్రభువా ప్రాణాలు కాపాడు యేసయ్యా అని ప్రార్థన చేయొచ్చు. నిద్రపోతూ ఉంటే సింహం యొక్క పంజా నీకు తెలుస్తుందా? నిద్రపోతూ ఉంటే సింహం దాడి చేసేది నీకు మెలకు వస్తుందా? దాడి చేస్తా ఉన్న సందర్భంలో సింహం దాడి చేసినప్పటికీ ఆ గాయాల పాలవ్వాలి తెలిసిందే, చచ్చిపోవాల్సిందే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి ఎలాగ ఉండాలంట? మెలకువగా. ప్రభు దీన్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు, అయ్యా మెలకువగా ఉండడని. ఇంకా చూస్తే మత్తయి సువార్తలో అంటాడు, ఒక గడి అయినా మీరు నా కొరకు మేలుకొని ఉండలేదా? అబ్బా, ప్రభు ముమ్మారు వచ్చారండి, ఒలివల కొండలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గెత్సెమనే తోట కదా, గెత్సెమనే తోట అనుకుంటారండి మత్తయి సువార్త. ఆ మాటను చదివినప్పుడు నాకు అనిపిస్తుంది 36వ వచనం, 26వ అధ్యాయం మత్తయి సువార్త 26:36. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నంట? గెత్సెమనే అనబడిన ఆ తోటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో అది మరి మనకందరికీ పరిచయమైన సంగతి. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు వచ్చి వారితో ఏం మాట్లాడుతూ ఉన్నాడంట, ఒక గడి అయినా ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఏంటంట, ఒక్క గడియ. గడి అంటే ఏంది? ఇంటికి పెట్టేది కాదు. కాబట్టి మనం గమనించినప్పుడు ఏంటంట, ప్రభు అన్నాడు, నేనైతే చెప్పగలను కనీసం ఒక్క రోజన్నా మేలుకొని ఉండలేమా? నేను ఉదయం అంట వచ్చిన, ఐ వాజ్ సో సిక్, మేబీ యూ హ్యావ్ టు హెల్ప్ ఫర్ ద మినిస్ట్రీ రేచల్ అన్న. నేను చాలా బలహీనంగా ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది హెల్త్ కూడా. ఎందుకో ఈరోజు ఉదయం నుంచి ఇబ్బందిగా ఉందంటే నేను అన్న రేచల్ హెల్ప్ చేయంటే, ఏందండి ప్రభు బలపరుస్తాడు, నిద్రపోతానేమంటే ప్రభు బలపరుస్తాడు కదా. కాబట్టి ఒక్కరోజు ప్రభు కోసం ఏం చేయాలా? మెలుకోవాలి. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ సందర్భంలో, దయచేసి అందరూ జవాబు చెప్పాలి. ఇప్పుడు డాక్టర్ నా దగ్గరికి వచ్చి, నతానియేల్ నీ హార్ట్ వీక్ అయింది బాబు, నువ్వు పండుకుంటే చచ్చిపోతావు, ఏంటంట పండుకుంటే చచ్చిపోతావు అని మన పేర్లు పెట్టుకుందాం. పండుకుంటామండి? పండుకుంటామా లేదా? పండుకోం. ఎందుకు? చస్తాం కాబట్టి కదా. నిత్య రాజ్యం వైపుకు వెళ్ళాలంటే ఎన్ని రాత్రులు మేలుకోవాలనో. ఏదో రక్షింపబడినాం, బాప్తీసం తీసుకున్నాం, చిటికలు ఎగిరిపోతామనే కాదు. దట్స్ ఏ ఫండమెంటల్ థింగ్ అంతే. అదేంటి? కేవలం అది ప్రారంభం మాత్రమే. మధ్యలో ఎంత ఉంది? దెర్ ఆర్ మెనీ స్ట్రగుల్స్, మెనీ ప్రాబ్లమ్స్, మెనీ టర్బైన్స్, చాలా వస్తాయి. ఆ సమస్యలన్నీ ఎదుర్కొన్న వాళ్ళకే ప్రభు పరలోకంలోకి బహుమానాలు ఇచ్చేది, ఊరికే కాదు. రక్షింపబడిన ప్రభు బాప్తీసం తీసుకున్నా అయిపోయింది నా జీవితం అంటే కాదు కదా. కాబట్టి మొట్టమొదటిగా ద్రాక్షరసం ఏం చేస్తుందంట? గాయములను కడుతుంది, నయం చేసి గుణం కలిగి ఉంటుంది. రెండవది ఏంటంట? సంతృప్తిని ఇస్తుంది. మూడవది చివరిది. ఈ మాటను చూసి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 12-13 వచనాలు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 12-13 వచనాలు. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 9 వర్స్ 12 and 13 వర్సెస్. అటు తరువాత
చెట్లు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా ద్రాక్షావల్లి ఆ, దేవునిని మానవులను సంతోషపెట్టు ఆ, నా ద్రాక్షారసమును ఆ, నేను ఇయ్యక మాని ఆ, చెట్ల మీద రాజునై ఉండి ఆ. ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా ఆ. అని వాటితో అనెను. రైట్. ఎవరిని సంతోషపరుస్తూ ఉన్నాయంట? దేవునిని, మానవుని. దేవుని ఎట్లా సంతోషపరుస్తూ ఉన్నాయి అని అంటే చెప్తాను. యోహాను స్వార్త 15వ అధ్యాయంలో ఒక మాట రాయించబడింది. ఏమని? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఏం చేస్తాను? పీకి పారేస్తా. ఫలించు దాన్ని మరెక్కువగా ఫలభరితం చేసేటట్లు నేను చేస్తానని కింద అంటాడు ప్రభు. మీకు ఏది ఇష్టమో అడుగుడి, దాన్ని నేను మీకు ఇస్తాను. కాబట్టి మనం గమనించినప్పుడు ప్రభు ఎంత స్పష్టంగా రాయించబడిన ద్రాక్ష వల్లి అంటే ఏంటి? ఏ చెట్టుకైనా సరే ఆ ద్రాక్ష చెట్టుకున్న ఒక వ్యత్యాసమైన గుణం ఏంటంటే, ద్రాక్ష ఎలా కాస్తుందండి? ఒక్క ద్రాక్ష కాసింది ఎప్పుడైనా మీరు చూసినారా? ద్రాక్ష ఎలా ఉంటుందంటే గెలలు ఉంటాయి. ఎలా ఉంటాయి? గెలలు ఉంటాయి. ఎప్పుడు ఒకటి ఉండదు. అరటిపండు చూడండి ఎట్లుంటుంది? గెల ఉంటుంది. కనీసం ఒక 50-60 ఉంటాయి. అలాగ ద్రాక్ష వల్లి కూడా చూస్తే ఎలాగుందంట? గెల. ఒక్కొక్క దానికి ఒకటే పండు ఉంటుందా? ఒక గెల వస్తే చాలు, 1/4 కేజీ, 1/2 కేజీ, 1 కేజీ వచ్చే గెలలు కూడా ఉన్నాయి ద్రాక్ష చెట్టులో. మళ్ళీ ఎన్ని టైప్స్, నల్లయి, తెల్లయి, పొడుగుయి కదా, ఎండుయి, ఎన్ని రకాలు. అంటే వాటిని మనుషులు సిద్ధపరుస్తున్నారు. అయితే మనం గమనించినప్పుడు ద్రాక్ష రసము ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంట? ప్రభు అంట వచ్చాడు. ఆయన తాను అప్పగింపబడే ఒక రాత్రి ఏం చేస్తా వచ్చా అంటే, ఒక పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం? ప్రభు యొక్క రక్తం అని ఇస్తూ ఉన్నాం. ఏమి ఇస్తూ ఉన్నాం? ద్రాక్ష రసం. ఎందుకు వై వీఆర్ చూజింగ్ ఏ గ్రేప్ జ్యూస్, వై కాంట్ అదర్స్ అంటే, ద్రాక్ష రసం ఎలాగుంటుంది? ఏ రంగులో ఉంటుందంట? ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే సామెతల గ్రంథంలో ఉంటుంది, ద్రాక్ష రసము గిన్నెలో పోయగా ఏం జరుగుతాయంట? కన్నులు అబ్బా దగదగ మెరుస్తాయంట కదా. కాబట్టి మనం గమనించినప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ప్రభును సంతోషపరుస్తూ ఉంది తన యొక్క ద్రాక్ష రసం తెచ్చి. ఎలాగిస్తూ ఉన్నదండి? ఊరికే వస్తుందా? ద్రాక్షను తెచ్చి పండ్లను తెచ్చి నీళ్ళల్లో వేస్తే ద్రాక్ష రసం అవుతుందా? కాదు. ద్రాక్ష పండ్లను తీసుకొని రావాలి, వాటిలో మంచివి ఏర్పరచుకోవాలి, శుభ్రం చేయబడాలి. శుభ్రం చేయబడిన తర్వాత ఏం చేయాలా? పిండబడాలా. పిండబడిన తర్వాత ఏం చేయాలా? మాలిన్యం తొలగించబడాలా. తర్వాత ఇట్స్ ఏ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గ్రేప్ జ్యూస్. అట్లే తాగుతామండి మనము? అట్లే కడగకోకుండా పిసికి అట్లే తాగుతాం మనము? తాగుతామా? పండు కడుక్కోమ్మాయిను. ఈ పండ్లు కాదు, తినే పండ్లు. అరటిపండు, మామిడి పండు, జామ పండు. నేను ఒకప్పుడు కడిగేవాడిని కాదు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి చాలా జాగ్రత్త అనమాట. అంత ముందు నుంచి రేచల్ అనేది ఏమని తెలుసా? కడుక్కొని తినుబ్బా, ఏం తొందర ఏమంటే నేను అనేవాడిని, నా కడుపు అన్నిటిని శుభ్రం చేస్తుంది అనేవాడిని. అది దాని తర్వాత అట్లా అనేదానికి లేదు. కాబట్టి శుభ్రపరచబడిన తర్వాత ఈ ద్రాక్షరసం ఏం చేస్తూ ఉంది? ప్రభు యొక్క రక్తానికి సూచనగా అక్కడ ఉంచబడుతూ వచ్చింది. రెండోది ఏంటంట? మానవులను ఎట్లా సంతోషపరుస్తూ ఉంది? ద్రాక్షరసం దాగి లేదంటే ఆ మద్యము సేవించి వారు సంతోషపడాలనే ప్రభు చిత్తం కాదు. ఏంటంట? ప్రభువును జ్ఞాపకం చేసుకోవడమే. మొదటి కొరింథీ 11లో రాయించబడి ఉంటుంది. ఏమని? మనము ప్రభువును జ్ఞాపకం చేసుకొనొచ్చు. ప్రభు అంటాడు ఏమని? మీరు నా శరీరములోను నా రక్తంలోను పాలు పొందేటప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అమాట రాయబడి ఉంటుంది. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడి. రిమెంబరింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవడమే ఆ బల్ల అంటే. అంతేగాని ఏదో ద్రాక్షరసం తెచ్చినారు, ఏదంటే పలానా రొట్టె చేసినారు కాదు. కాబట్టి మనం గమనించినప్పుడు మూడోదిగా ఏంటంట? మూడోదిగా ఏం చేస్తూ ఉందంట? సంతోషం, జాయ్. మూడోది ఏంటంట? జాయ్. యాక్చువల్గా హ్యాపీనెస్ అని చెప్పాలి సంతోషం అంటే. బట్ ఐ వుడ్ లైక్ టు గివ్ దిస్ వర్డ్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ బైబిల్. ఈ మాటను నేను ఇంగ్లీష్ బైబిల్లోంచి ధ్యానం చేసినప్పుడు జాయ్ అనే మాట ఉంటుంది. ఏంటంట? జాయ్. జాయ్ అంటే ఏంటి అర్థము? ఆనందం. ఆనందం ఏంటట?
ఆనందం ఇట్స్ నాట్ అట్ ఆల్ హ్యాపీనెస్, బట్ ఇట్స్ ఏ సూపర్ లెటర్ ఫర్ ద హ్యాపీనెస్. హ్యాపీనెస్, ఆ సంతోషము కంటే కూడా సంతోషం ఇంటూ సంతోషం ఈక్వల్స్ టు హ్యాపీ ఇంటూ హ్యాపీ ఈజ్ ఈక్వల్స్ టు జాయ్, నాట్ హ్యాపీ స్క్వేర్. మ్యాథమెటిక్స్లో అయితే ఏముంటుందంటే ఏ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. హ్యాపీ ఇంటూ హ్యాపీ ఈక్వల్స్ టు హ్యాపీ స్క్వేర్, నో, దట్ ఈక్వల్స్ టు జాయ్ కదా. కాబట్టి మనం గమనించినప్పుడు మూడవదిగా ద్రాక్షరసం ఏం చేస్తూ ఉంది? దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉంది, మనుషుల్ని సంతోషపరుస్తూ ఉంది. ఇదే విషయాన్ని మనం ఆత్మీయంగా దేవునితో పోలుస్తారండి. ఎందుకు దేవుని ప్రేమ అంత మాధుర్యమైనది అని అంటే, మొట్టమొదటిగా ద్రాక్షరసముకున్న గుణం ఏంటంట? ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ వైన్, రైట్, ద పవర్ ఆఫ్ హీలింగ్. ఏంటంట? నయము చేసే గుణం కలిగి ఉండటం. యెషయా గ్రంథం 53:5 రాయించబడి ఉంటుంది చివరిగా ఈ మాట. రండి, షల్ వి టర్న్ అవర్ బైబిల్స్. యెషయా గ్రంథం 53వ అధ్యాయము చివరి మాట ఉంటుంది 5లో చివరిలో. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్ ఏముంది? అతడు పొందిన దెబ్బల చేత we are healed by his wounds. ఎంత వ్యత్యాసమైనదో కదండి. అతడు గాయపరచబడింది, అతను స్వస్థపరచబడింది ఎవరు? మనము. అరే, వాట్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్. ఎందుకు దేవుని యొక్క ప్రేమ ఎంతో వ్యత్యాసమైనదని ఎందుకు నేను చెప్తానంటే, గాయపరచబడింది అక్కడ, స్వస్థపరచబడింది ఇక్కడ. సాధారణంగా చూడండి, నేను ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటే ఎవరి కడుపు నిండాలా? ఎవరి కడుపు నిండాలా? ఇప్పుడు మమతకు గిన్నె నిండా భూ ఇచ్చామనుకో, ఆహారం ఇచ్చామనుకో, ఏం చేస్తుంది? తింటే ఎవరి కడుపు నిండుతుంది? శరణ్య కడుపు నిండుతుంది, మమత కడుపు నిండుతుంది? మమత. ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండాలా. ఇటు దేవుని ప్రేమ ఏంటంట? once has happened in the life of Lord Jesus Christ, healing came upon our heads. యేసుక్రీస్తు ప్రభువారేమో కలువరి శిలువలో గాయపరచబడతా వచ్చారు, స్వస్థత మన యొక్క తలల మీద ఉంచబడతా వచ్చింది. ఇలా జరుగుట సంభవమేనా? అసంభవమైనది, బట్ హ్యాస్ టేకెన్ ఎ ప్లేస్. అసంభవమైనది, ఇంపాసిబుల్ థింగ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ యాజ్ ఎ పాసిబుల్. అసాధ్యమైనది దేవుడు సాధ్యపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో, ప్రభువా నిజమే అయ్యా, సొలొమోను అంటా వచ్చాడేమని, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. ఎందుకంటే ద్రాక్షారసముకు నయము చేసే గుణం ఉందయ్యా. మరి నీ ప్రేమ అయితే ద్రాక్షారసము సాధారణమైన గాయాలను కడుతుంది, నీ ప్రేమ నా పాపపు గాయాలను కడుతుందయ్యా. దెబ్బలు తినింది నీవు, స్వస్థత నాకు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా అని ఏం చేయాలి? మనము ప్రభుని ఆరాధించాలి. రండి, రెండవ మాట ఏంటంట? రెండవ మాట ఏం ధ్యానిస్తూ వచ్చినాము? ద్రాక్షరసము గురించి. సంతృప్తి. సంతృప్తి ఎప్పుడు ఉంటుందండి మనకి? ఎప్పుడు ఉంటుంది సంతృప్తి? కడుపు నిండా తిన్నామనుకో, లేదంటే కడుపు నిండా ఉందనుకో. రేచలు అన్నం తిందురంటే పలుకుతామా? వద్దండి అంటాం. నతానేలన్నా అన్నం తిందురంటే తినం. ఎందుకు? కడుపు నిండా ఉందన్నా అంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 2 మాటలు పలికాడు. మొట్టమొదటిగా ఏంటంటే మత్తయి సువార్త అనుకుంటా, ఏమని? పైనుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంట. ఏమన్నాడు? రండి ఆ మాట చదువుకుందాం. అయితే చదివితే మనకు బాగా గుర్తుంటుంది. యోహాను 6:35. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. సాధారణంగా ఒక మనిషి బ్రతకాలంటే ఏం కావాలండి? ఆహారం ఉండాలి, నీళ్ళు ఉండాలి. రండి, ఆ రెండింటి గురించి దేవుడు ఎంత చక్కగా తనను గురించి తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు ప్రభు. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. రైట్, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడంట. యేసుక్రీస్తు ప్రభువులో ఏముందంటే ఇప్పుడు రెండవదిగా సమృద్ధి ఉంది. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువాన్ని తన హృదయంలో చేర్చుకున్న తరువాత ఆకలి అనిపిది. ఏం ఆకలి? ఆత్మీయమైన ఆకలి. భౌతికపరమైన ఆకలి గురించి కాదు. భౌతికపరమైన ఆకలి ఒక్క పూట తినకుంటే క్షీణించిపోతాం, ముఖంలో కల ఉండదు కదా.
ఎప్పటి నుంచో తినకోకుండా ఉంటే పీనిగ ముఖం ఉంటుంది కదా, అట్లా ఉంటుంది మన యొక్క ముఖం. అయితే మనం గమనించినప్పుడు దానియేలు జీవితంలో వాళ్ళు తింటూ ఉన్న ఆ శాకాహారాలు ఆ యొక్క మనసుకు సంతోషాన్ని కలగజేసి, ఆ సంతోషం ఎక్కడ కనపడుతూ ఉందంట? మొక్కల్లో కనపడుతున్నాయంట. దానియేలును పిలిపించినప్పుడు అబ్బా వారి మొక్కలు చూస్తే అక్కడున్న నపుంసకుల అధిపతికి అబ్బా వా వాట్ బ్యూటీనెస్ అన్నాడంట. ఏమన్నాడు? ఎంత అందమైన వారు వీళ్ళు, చికెన్లు మటన్ తిన్నవాళ్ళే మొక్కలేమో మాడిపోయినాయి, కానీ ఈ శ్రేష్టమైన ఆహారం తిన్న వాళ్ళు వీళ్ళు ఎలాగున్నారంట? బలహీనమైన ఆహారమే అయినప్పటికీ కూడా వారి ముఖాలు ఎంతో కాంతివంతంగా ఉన్నాయంట. ఇట్స్ ఎ గ్లోయింగ్. ఈరోజు మనం స్కిన్ గ్లో అవ్వడానికి ఎన్ని కొంటామో కదండి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో, ఎన్ని రకాల ఫేస్ వాష్లు ట్రై చేస్తామో, ఎన్ని సోపులు మారుస్తామో కదా, ఎన్ని ఫౌండేషన్స్ ట్రై చేస్తాము, ఎన్ని క్రీములు, ఎన్ని రకాలు, ఇంకా చాలా రకాలు ఉంటాయి, జెల్స్ అన్నీ ట్రై చేస్తాం. నేను ధైర్యంగా చెప్పగలను, మోకాళ్ళంగి ప్రార్థన చేయగలిగితే అందమైన మొక్క చర్మము ఎవరిస్తారంట? దేవుడిస్తాడు. దానియేలు ముమ్మారు మోకాల్లోనే ప్రార్థన చేశాంట. వాటి కమిట్మెంట్ అండి. ముఖమైన సౌందర్యం ఏం చేస్తుందంట? సౌందర్యము దేవుని యొక్క ముఖాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి మనం గమనించినప్పుడు రెండోది ఏంటి? సమృద్ధి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, పైనుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. యోహాను సువార్త 4లో అంటాడు ఈ మాట, ఏమని? జీవజలము నేనే కదా, జీవజలం నేను ఇస్తాను నీకు అంటాడు. కాబట్టి మనం గమనించినప్పుడు ఏంటంట? మనం గమనించినప్పుడు ప్రభు చాలా స్పష్టంగా రాయించబడతా వచ్చింది. రెండవ మాట సమృద్ధి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే స్వంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి ఏముండదంట? దప్పిక ఉండదు ఆత్మీయంగా. రెండవది ఆకలి ఉండదు కదా, దప్పిక ఉండదు ఆత్మీయంగా. రెండవది ఆకలి ఉండదు. ప్రభువే జీవాహారం, సమృద్ధిగా ఉంటుంది. అందుకే పాట కూడా ఉంది కదా, నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము, నామదినేప్పుడు తృప్తి పొంది తిని, నామదినేప్పుడు తృప్తి పొంది తిని, ఆనంద జలమును త్రాగించుచున్నావు. ఏదంట? ఆనంద జలం. ఇంకా చెప్పండి, అది జీవజలం. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే జీవజలం ఒక్కసారి తాగామనుకోండి, మళ్ళీ ఏముంటాయంట? బుగ్గ పుడుతుందంట. ఎక్కడైనా సరే నీళ్ళు తాగినామనుకో, అబ్బా ఇంకా నాకు లైఫ్లో నీళ్ళు వద్దు అంటామండి అనం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక్కసారి వచ్చామనుకో, ఆయన మనకిచ్చే ఆ జీవజలం ద్వారా మనం ఏమంటాం? ఈ మాట అనగలం ధైర్యంగా, ఏమని? అబ్బా చాలు ప్రభా, నువ్వు తప్ప నాకు ఇంకా వేరే ఏ జలం వద్దు, నా దాహం తెచ్చి నన్ను బలపరిచే ఈ జలం నీవే అని ప్రభు దగ్గర ఉంటాం. మూడోది రండి, మూడోది చివరిది, లూకా సువార్త 2:10 మూడవది, ద్రాక్షరసం కన్నా దేవుని యొక్క ప్రేమ ఎందుకు మిన్నైనదంటే ద్రాక్షరసంలో ఉన్న మూడవ గుణం. లూకా 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. మహా సంతోషకరమైన సువర్తమానం. మూడవది ఏంటంటే ద్రాక్షరసంలో ఉన్న గుణము జాయ్. మన దేవుణ్ణి మానవుణ్ణి సంతోషపరుస్తోంది. ఇప్పుడు మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతోంది. లూకా సువార్త 2:10 ఎంత స్పష్టంగా ఉందంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఫస్ట్ గాస్పల్ ఏందంట? ఫస్ట్ గాస్పల్, మొట్టమొదటి సువార్త ఎవరు ప్రకటించారంట? దూతలు ప్రకటించారు కదా. కాబట్టి మనం గమనించినప్పుడు మూడవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏం చేస్తూ ఉన్నాడంట? సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, గాయాలను కట్టే ద్రాక్షారసము కంటే నీ ప్రేమ ఎందుకు మధురమైనది అని అంటే, నా పాపపు గాయములను కట్టే నీ యొక్క ప్రేమ మధురమైనది కాదా? రెండవది ఏంటి? రెండవ మాట సమృద్ధి, లేదంటే సంతృప్తి. మనం గమనించినప్పుడు ప్రభా ద్రాక్షారసం త్రాగినప్పుడు నా కడుపు మాత్రమే సమృద్ధిగా సంతృప్తితో నింపబడింది, కానీ ఎప్పుడైతే నేను నిన్ను ఆశ్రయించాను, లేదంటే నీ ప్రేమకు నేను లోనైపోతూ వచ్చాను,
ఆ సమృద్ధి లేదా ఆ సంతృప్తి ఆకలిగానే ఇవ్వట్లేదు, దప్పిక అవ్వట్లేదు. మోషే చెప్పగలండి ధైర్యంగా, 2 సార్లు 40 రోజులు ఏం చేశాడంట? ఉపవాసం ఉన్నాడు 2 సార్లు, నాట్ ఏ సింగిల్ టైం, ట్వైస్. 80 రోజులు అంటే 80 రోజులు అంటే ఏంటో తెలుసండి? ఇంచుమించుగా 1/4 ఇయర్. సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 కదా. 80 రోజులు ఉన్నాడు ఉపవాసం. చూడండి. కాబట్టి మనం గమనించినప్పుడు సమృద్ధి. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రేమలో సమృద్ధి ఉంది. మూడోది ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమలో, అనగా ద్రాక్షరసంకి ఏ గుణమైతే ఉందో మానవుణ్ణి దేవుణ్ణి సంతోషపరిచేది. ఇప్పుడు మూడోదిగా దేవుని యొక్క ప్రేమలో ఏముందంట? సంతోషం ఉంది. ఎవరైతే దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తారో వారు మాత్రమే ఆరాధించగలరు ఈ మాటలు. మిగిలిన వాళ్ళు ఈ మాటలు ఆరాధించలేరు. మిగిలిన వాళ్ళు ఏం ఆరాధిస్తారు చెప్పమంటావా? ట్రాష్, చెత్త బుట్టలా ఎలాగైతే మనము అన్నేస్తామో అనవసరమంటే అవి ఆరాధిస్తారు. ఏంటి చెప్పమంటావా? నన్ను కాపాడినావు, సంవత్సరం అంతా కాపాడినావు, నెలంతా కాపాడినావు, నా కుటుంబాన్ని కాపాడినావు, నా కొడుకు, నా కోడలు, నా అత్త, నా మామ, ఇదంతా ఎవరు చెప్పమంటారా? అన్యులు ఉంటారు కదా. అంటే రక్షణ ఉండదు. రక్షణ లేని వాళ్ళకు మనం ప్రార్థన కానీ స్తుతి కానీ ఇచ్చామనుకో బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు మనకంటే. రక్షణ లేని వాళ్ళు అదే చేసేది ఆరాధన. ఇంకా నువ్వు అదే కోవలేకి వస్తే ఏం ప్రయోజనం? చివరి దినంలో ఉన్నాం, జాగ్రత్త. కొన్ని క్షణాల్లో 2024 లేకపోతాం. ఎటుందో మరి మన ఆరాధన ప్రభుకే తెలియాలి. నిజంగా అనుభవించున్నామా? భక్తులు ఒక పాట రాశారు, రుచి చూచి ఎరిగి తిని. మనము రుచి చూచినామా? రుచి చూస్తేనే ఎరుగుతాం. అందుకే వాళ్ళు అన్నారు ఏమని? యోహాను 2లో, అయ్యా నీ దగ్గర మొదటి నుంచి మంచి ద్రాక్షరసం పెట్టి ఎందుకు జబ్బు చేసినవే ఫస్ట్ అని అన్నాడు. అంటే వాళ్ళు రుచి చూసినారు. దే హ్యావ్ టేస్టెడ్ ద వైన్. కాబట్టి మనం గమనించినప్పుడు 3 రకాలైన వ్యత్యాసాలు, లేదంటే 3 రకాలైన గుణాలు. ద్రాక్షరసం మొదటిగా ఏం చేస్తుంది? గాయాలం కడుతుంది. రెండోదిగా ఏం చేస్తుంది? సంతృప్తి లేదా సమృద్ధిని ఇస్తుంది. మూడోది ఏంటంట? సంతోషాన్ని ఇస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఎందుకు మధురమైనదంటే, ద్రాక్షరసం కేవలం బాహ్య గాయాలను మాత్రమే కడుతుంది, పాపపు గాయాలను కట్టలేదు. అయితే పాపపు గాయములను కట్టగలిగి పాపపు గాయాల మీద స్వస్థతనిచ్చేది దేవుని ప్రేమ. రెండవది ఏంటంట? సంతృప్తిని లేదా సమృద్ధిని ఇచ్చేది దేవుని ప్రేమ. మూడవదిగా ఏంటంట? దేవుని యొక్క ప్రేమలో ఉన్న మూడవ గుణం సంతోషము లేదా ఆనందము. ఈ మూడింతల అనుభవం ప్రేమైన సోదరుడా ఇంకా నీ జీవితంలో పొందుకోలేదేమో. దేవుని మందిరానికి వస్తే పరలోకం పోతానులే, నా తండ్రి లేదంటే నా తల్లి పరిచర్య చేస్తున్నారు, నేను దేవుని మందిరానికి డైరెక్ట్ వారసుని అని నీవు భ్రమపడతా ఉన్నావేమో. బైబిల్ పట్టుకుంటే పరలోకం బో, దేవుని మందిరానికి వస్తే పరలోకం బో, దేవుని మందిరంలో పని చేస్తే పరలోకం బో అన్నా. మరి ఇవన్నీ చేయొద్దా అని నేను చెప్పట్లేదు. మన హృదయంలో యేసయ్యకు స్థానం ఇచ్చి ఇవి చేయాలి. అది ప్రభు కోరుకునేది. అందుకే ప్రభు అంట, నా కుమారుడా నీ హృదయం ఏం చేయాలంట? నాకిమ్ము. ప్రభు చెప్పిన మాట. ప్రభుకి ఏం కావాలా? హృదయం కావాలి. ఆస్తిపాస్తులు వద్దు, నీ బంగారం వద్దు, నీ ఇంటి దస్తావేజులు వద్దు, నీకున్న ఐశ్వర్యం వద్దు. ప్రభుకు నీ హృదయమే. ఆయనతో చెప్పే మాట, యేసయ్యా నిజంగా నీ ప్రేమ ఎంత మధురమైనదయ్యా, నమ్ముతున్నానయ్యా. నీ ప్రేమ ద్వారా నాకు 3 మేలు దొరుకుతాయని విన్నానయ్యా. ఈ 3 ఐశ్వర్యం, ఈ 3 అనుభవంలోకి నన్ను నడిపించయ్యా అని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎవరు? రక్షణ లేని వారు. రక్షింపబడిన వారు ఈ 3 మేళ్ళు నిశ్చయంగా అనుభవించుంటారు. వాళ్ళు హృదయమారా యథార్థముగా ప్రభుని ఆరాధిస్తారు. దేవుడి మాటలు దీవించును గాక.